తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం వివాదాస్పదమైన విషయం మనకందరికీ తెలిసిందే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి సన్నిధానంలో జరిగిన అపచారం మన అధికారుల తప్పిదాలను ఎత్తి చూపించినట్లయింది. అదేవిధంగా మనకు దిద్దుబాటు చర్యలకు దారి చూపుతోంది. సనాతన ధర్మంపై జరుగుతున్న దాడిని మనము తెలుసుకోవడానికి చర్చనీయాంశం చేసింది. పుస్తకాలకు పరిమితమైన లౌకికవాదాన్ని ఈరోజు మనం అందరూ తెలుసుకోవాల్సిన అవసరాన్ని తీసుకుని వచ్చింది. హైందవ శక్తుల పునరీకరణ అత్యవసరమని, ఆలయ పరిరక్షణే తక్షణ కర్తవ్యముగా ఏడుకొండల పైనుంచి ఆ దేవాదిదేవుడే మనకు ఆదేశించినట్లు అనిపిస్తుంది. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆలయ సంప్రోక్షణ కార్యక్రమాలు అన్నీ కూడా పూర్తి చేశారు. ఇందులో భాగంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్షను చేస్తున్నారు. 11 రోజుల పాటు ఒంటి పూట భోజనం, నేలపైన నిద్ర, భగవన్నామ స్మరణ చేస్తూ ఆఖరి రోజున క్షమాపణ మంత్రాలు చదువుతూ పూజలు చేసి ఆ పరమాత్ముణ్ణి క్షమించమని కోరుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు మన హిందువుల అందరి తరపున ఈ ప్రాయశ్చిత్తపు దీక్షను చేస్తున్నారు. మన వంతు కృషిని మనం చేద్దాము. అలాగే మన వంతు భక్తిని మనము స్వామి పైన చాటుకుందాము.